రాష్ట్ర వ్యాప్తంగా శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు అమ్మవారు ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. ఇక అమ్మవారి దర్శనానికి భక్తులు ఆలయాలకు తరలివస్తున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు బ్రహ్మచారిణి అలంకారంలో దర్శనమిచ్చారు అమ్మవారు. ఆలయ ప్రధాన అర్చకులు అప్పాల భీమశంకర శర్మ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి అభిషేకములు, రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి శ్రీ సూక్తము ద్వారా 9 మంది అర్చకులతో మహాభిషేకం, అభ్యంగన స్నానం, శ్రీ లలితా సహస్రనామ చతుష్టోపచార పూజలు చేశారు. పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలోని ప్రాచీన శ్రీ మహాలక్ష్మీదేవి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తామర కమలాలతో దేవాలయంలో ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజల తర్వాత మంత్రిని శేష వస్త్రాలతో సత్కరించి ఆశీర్వచనం చేశారు ఆలయ అర్చకులు. వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజు అన్నపూర్ణ అలంకారంలో దర్శనమిచ్చారు అమ్మవారు. సెలవులు కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలి వచ్చారు భక్తులు. నవదుర్గలుగా అమ్మవారు నవరాత్రులలో మనకు 3 రూపాలలో దర్శనమిస్తుంది. మనకు దేవి మహత్యము సప్తశతి అనుసరించి సప్తశతిలో ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర, ఉత్తమ చరిత్ర. అదేవిధంగా అమ్మవారు 3 రోజులు మహాకాళిగాను, 3 రోజులు మహాలక్ష్మిగాను, 3 రోజులు మూలా నక్షత్రం నుంచి 3 రోజులు మహాసరస్వతిగాను ఈ 9 రూపాలలో అమ్మవారు మనకు కనిపిస్తుంది. అయితే ఇందులో విశేషించి ప్రథమం శైలపుత్రీచ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం 9 వైభవాలను 9 సుగుణములను మనకు కలుగజేసి మనలో ఉన్న రాక్షసత్వాన్ని, భయాన్ని, భ్రాంతిని తొలగజేస్తుందని. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి సన్నిధిలో శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఆదిలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారు. అష్టలక్ష్మి అలంకరణలు, సామూహిక కుంకుమార్చనలు చేశారు. ఆదిలక్ష్మి అలంకారం పురస్కరించుకొని బాలకాండ పారాయణం చేశారు. శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని లక్ష్మీ తాయారు అమ్మవారి యొక్క ప్రాంగణంలో ఈనాడు మనకి అమ్మవారు ఆదిలక్ష్మి స్వరూపంలో దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. మనకి భగవానుడైనటువంటి మహావిష్ణువు ఎలాగైతే ఈ లోకమంతా కూడా వ్యాపించి ఉన్నాడో, అంతర్బహిష్ట సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనే వేదం ఎలాగైతే చెబుతోందో, అమ్మవారి చేత కూడా ఈ లోకమంతా కూడా వ్యాపింపబడిందిట. అటువంటి అమ్మవారు ఈనాడు మనకి ఆదిలక్ష్మి స్వరూపంలో దర్శనాన్ని కృపచేస్తూ ఉన్నారు. మహాలక్ష్మిని ఆరాధించడం వల్ల మనకి సకలమైనటువంటి శుభాలు కలుగుతాయని, అన్నిటికీ కూడా మూలమైనటువంటిది అమ్మ అని లక్ష్మ యస్యాసముద్దిష్టం సాలక్ష్మీతి నిగద్యతే అంటుంది నిరుక్త సారము. 5వ శక్తిపీఠం ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం వైభవంగా జరిగింది. అమ్మవారికి రథోత్సవం, దర్బార్ పూజలు నిర్వహించారు. ఆ తర్వాత సుహాసిని, కుమారి పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయుడు, జడ్జ్ కవిత దంపతులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా శైలపుత్రికగా దర్శనమిచ్చారు అమ్మవారు. శ్రీశైలంలో దసరా మహోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. మొదటి రోజు బ్రహ్మరాంబికాదేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని పూలతో అలంకరించి బిల్వ దళాలతో శాస్త్రోక్తంగా సుగంధ ద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళహారతులిచ్చారు అర్చకులు. మల్లికార్జున స్వామి అమ్మవారు భృంగి వాహనంపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఇవాళ రెండో రోజు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు బ్రహ్మరాంబికాదేవి.